ఒక ఎంపీ కొడుగ్గా, ఒక ఎమ్మెల్యే కొడుగ్గా ఒకే టైంలో మీరిద్దరు సేమ్ రాజకీయాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమనిపించేది కదా మీకు? అసలు ముందు రాజకీయాల్లోకి వస్తానని కానీ నేను రాజకీయాల్లో రాణిస్తానని కానీ ఎప్పుడు కూడా అనుకోలేదు. కేవలం సంక్షేమ పథకాలే అందిస్తుంది కానీ ఎట్లాంటి డెవలప్మెంట్ లేదని ఒక వ్యతిరేకత అయితే కనిపిస్తోంది. ఇట్లాంటి టైంలో మళ్ళీ గణబాబు గెలిచే అవకాశం అవుతుందా? ఇవాళ కరెంట్ బిల్స్ కానీ చెత్త పన్ను కానీ ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఇచ్చిన దానికంట తీసుకునేది గవర్నమెంట్ ఎక్కువ అనేది ఒక ఫీలింగ్ ఉంది ప్రజలు. మీకు అడార్ ఆనంద్ గారు సరైనటువంటి క్యాండిడేట్ అనేది బయట జరుగుతున్నట్టు ప్రచారం, మీరు దాన్ని కాదని ఒకటే అనుకోండి, నేను నా పని నేను చేసుకుపోయే వ్యక్తిని, అభివృద్ధి సంక్షేమం తప్ప రాజకీయాలు మాట్లాడే వ్యక్తిని కాదు. విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు ఇప్పటికే వరుసగా 2 సార్లు గెలిచారు. 3వసారి హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమైపోతున్నారు. మరి గణబాబు అనుకున్నది నెరవేరుతుందా? ప్రజలు ఆదరిస్తారా? గణబాబు మనసులో ఏముంది? నేనే ఎమ్మెల్యేలో తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే. సార్, ఈ పీజీవీఆర్ నాయుడు గణబాబు, అసలు గణబాబు ఎందుకు వచ్చారు? ఆ పేరుకున్న ఏంటి? అసలు పేరు గణ వెంకటరెడ్డి నాయుడు. ఓకే. గణ అనేది చిన్నప్పటి నుంచి ఫాదర్ అలా పిలవటం, ఇంకా అందరూ అది వాడుకలేదు గణబాబు అనేది. అంతేకాని దీనికి ఏమి సెంటిమెంట్ గా ఫీల్ అవడం ఇట్లా ఏం లేదా? చిన్నప్పటి నుంచి నా పెట్ నేమ్ గణబాబు, లాంగ్ నేమ్, లెంగ్దీ నేమ్ కాబట్టి స్కూల్లో కూడా ముందు గణ అనేవారు. అట్లా ఆడే రోజుల్లో నేను వాలీబాల్ ప్లేయర్ స్వతహాగా, ఆడే రోజుల్లో కూడా గన్న అనేవారు. అట్లా కొంచెం పెద్దరికి వచ్చిన తర్వాత ఆ బాబుని యాడ్ చేయడం జరిగింది. సో రాజకీయాలకు కూడా వచ్చేసరికి కేవలం వాడుక భాషలో గణబాబేనా, లేకపోతే సెంటిమెంట్ గా వర్కౌట్ అయింది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నారా? అందరికీ తెలిసిన పేరు ఇది కాబట్టి ఆటోమేటిక్గా అందరూ అది అంటున్నారు. నేను కూడా అలాగే పలుకుతాను. నేను 2 పేర్లు ఏదన్నా పలుకుతాను. సో రాజకీయంగా మీ ఫాదర్కి సంబంధించి ఆయన ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం మీ ఫ్యామిలీలోనే ఉంది. మీకెందుకు సడన్గా రాజకీయాల వైపు? ఎడ్యుకేషన్లో అలా వెళ్తున్నారు, ఒక స్పోర్ట్స్ మ్యాన్గా ఉన్నారు. అట్లా ఉన్నటువంటి పర్సన్ సడన్గా రాజకీయాల వైపు తండ్రిని వారసత్వాన్ని కంటిన్యూ చేయాలి అయితే రాలేదు. సడన్గా అయితే రాలేదు. నేను కాలేజ్ ఏజ్, నేను ఎర్లీ స్కూల్ ఏజ్లోనే ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఈవెన్ ఆయన ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు కూడా నేను చదువుతున్న రోజుల్లోనే క్యాంపెయిన్కి వెళ్ళేవాడిని. తర్వాత క్రమంలో 95లో అనుకుంటాను నేను స్టీల్ ప్లాంట్లో స్పోర్ట్స్ కోటాలో జాబ్ చేస్తూ ఉన్నాను. వాలీబాల్ ప్లేయర్గా టీంకి ఆడే రోజులు అవి. సడన్గా జెడ్పీటీసీ కంటెస్ట్ అనేటువంటిది వచ్చింది, నామినేషన్స్ వేయాల్సి వచ్చింది. ఆల్ ఆఫ్ సడన్ క్యాండిడేచర్ అప్పుడు ఉండేటువంటి పరిస్థితులు కనుక పెందుర్తి మండలం నుంచి కంటెస్ట్ చేయాల్సి వచ్చింది. సో వెంటనే రిజైన్ చేయాలి, ఎందుకంటే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్లో ఉన్నాం కాబట్టి ఇమీడియట్గా రిజైన్ చేసి రాజకీయాలకు వచ్చాను. అప్పటికి ఫాదర్ కూడా మేయర్గా కంటెస్ట్ చేస్తున్నారు. సేమ్ టైంలో ఇద్దరం కూడా పోటీ చేయాల్సి వచ్చింది. ఒక 3-4 డేస్ గ్యాప్లో పోలింగ్. సో వైజాగ్ మేయర్గా ఆయన కంటెస్ట్ చేశారు, నేను పెందుర్తి రూరల్ ఏరియా పెందుర్తి జడ్పీటీసీగా నేను కంటెస్ట్ చేయాల్సి వచ్చింది. సో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పుడే నేను రాజకీయాల్లో రావడం జరిగింది. సో ఇద్దరు సైమల్టేనియస్గా. సహజంగా ఏంటంటే ఆ తండ్రులు లేకపోతే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఇంకా రాజకీయాలు చేయలేము అనుకున్నప్పుడు వారసుల్ని తీసుకొస్తారు. మీరు సైమల్టేనియస్గా ఎందుకు ఫస్ట్ నుంచి కూడా మీకు రాజకీయాల మీద ప్రత్యేకమైనటువంటి యూత్లో కొంచెం అప్పటికే నేను ఒక నేషనల్ ప్లేయర్గా స్పోర్ట్స్లో బాగా రాణించాను. పొలిటికల్గా ఫాదర్ లెగసీ కంటే కూడా సో నేను నా హాబీలా ఆడినటువంటి గేము తర్వాత ఏమైందంటే అది ఒక పాపులర్గా ఈ ప్రాంతంలో కొద్దిగా పాపులర్గా ప్లేయర్ కావటం వల్ల సో వెంటనే ఒక యంగ్స్టర్ని పెడితే బెటర్ అనిపించి వాళ్ళు కంటెస్ట్ చేయడం జరిగింది. నేను గెలవడం కూడా జరిగింది పెందుర్తి మండలం. సో ఆ తర్వాత 99లో ఈవెన్ 95 అయింది. 99లో నేను డైరెక్ట్గా ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను. సో పెందుర్తి టికెట్ అప్పుడు ఫాదర్ వల్ల అతను సేమ్ సీట్ కాబట్టి అతను నెక్స్ట్ లెవెల్లో నన్ను పెట్టాడు జరిగింది. సో ఒక ఎంపీ కొడుగ్గా, ఒక ఎమ్మెల్యే కొడుగ్గా రాజకీయ ప్రభావం సహజంగా అందరి మీద పడుతూ ఉంటుంది. అట్లాంటి ప్రభావం ఉండడం వల్లే ఒకే టైంలో మీరిద్దరు సేమ్ రాజకీయాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమనిపించేది కదా మీకు? నాకు అసలు ముందు రాజకీయాల్లోకి వస్తానని కానీ నేను రాజకీయాల్లో రాణిస్తానని కానీ ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎందుకంటే 2 విభిన్న కోణాలు. ఒకటి స్పోర్ట్స్, ఇటు పాలిటిక్స్. పాలిటిక్స్ ఎప్పుడు కలవు. స్పోర్ట్స్ మ్యాన్ కూడా చాలా అరుదుగా రాణించగలుగుతారు. మీరు ఎక్కువగా తీసుకున్న నెంబర్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకటి ఈ 2 రంగాలు కూడా డిఫరెంట్ రంగాలు.
ఇక్కడ మ్యాక్సిమం స్పోర్ట్స్లో ఉండేది ఎప్రిషియేషనే ఉంటుంది. మ్యాక్సిమం బాగా ఆడినంత వరకు డెఫినెట్గా ఎప్రిషియేషనే ఉంటుంది, లేదా అక్కడ వరకు క్లోజ్ అవుతుంది. బట్ పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్. సో నేను ఆడే రోజుల్లో ఉండేటువంటి దీంతో కంపేర్ చేసినప్పుడు నేను అసలు రాజకీయాలకు వస్తానని అనుకోలే, కానీ చాలా అన్ఎక్స్పెక్టెడ్గానే రావడం జరిగింది. బహుశా అది ఓన్లీ లెగసీ ఫాదర్ ఉండడం వల్ల రాగాలి. ఎప్పటి నుంచో రాజకీయాలు, ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి మీ ఫాదర్ రాజకీయాల్లో ఉన్నారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. మీరు 2 టర్మ్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. మంత్రి పదవి మీ ఇంటి ఒక కళ అని అనిపించలేదా ఎప్పుడు? అలా మా ఫాదర్కి ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. అప్పుడు ఒకసారి శాసనసభ్యునికి ఎన్నికైనారు. అప్పటికి వేరే ఈక్వేషన్స్, అప్పటికే భీమిలి అప్పటికి ఉండేటువంటి జిల్లాలో ఆయనే సీనియర్ పొలిటీషియన్ కూడా. సో అప్పుడు భీమిలి కాన్స్టిట్యున్సీ నుంచి ఆనంద్ గజపతిరాజు గారికి అవకాశం వచ్చింది మా జిల్లాలో. భీమిలి కూడా విశాఖపట్నం జిల్లాలో ఉండింది మొదటిసారి. సో ఆ టైంలో మిస్ కావటం వల్ల ఇదే రకంగా అప్పుడు విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉండేటువంటి పదవి. అందుకని ఉడా చైర్మన్గా ఆయన్ని నియామకం చేశారు ఎన్టీ రామారావు గారు. సో ప్రయారిటీ అయితే ఇచ్చారు, కానీ క్యాబినెట్లో రాలేకపోతే తర్వాత పార్లమెంట్కి వెళ్ళటం, ఆ తర్వాత సమీకరణాలన్నీ కూడా మారటం, 95 నుంచి మా కాన్స్టిట్యున్సీ సిపిఐకి ఇవ్వటం అలయన్స్లో. సో అందువల్ల ఆయనకు అవకాశాలు రాలేకపోయినా తర్వాత నేను రాజకీయాల్లో రావడం జరిగింది. 99లో ఒకసారి అయ్యాను, మొన్న 2014, 2019 3 సార్లు మరలా శాసనసభ్యునికి. ఒకే చోట ఇప్పటికి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం, వరుసగా గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్లున్నారు. ఎట్లా ఉంది? మీరు కంటిన్యూగా 5 సంవత్సరాల నుంచి ఎవరు ఎక్కడికి పిలిచినా వెళ్ళిపోతారనే ఒక టాక్ ఉంది. సో పబ్లిక్ నుంచి ఏ విధమైన రెస్పాన్స్ ఉంది? నాకు చాలా కాంపాక్ట్ కాన్స్టిట్యున్సీ అండి. పూర్వం పెందుర్తి అనేది చాలా పెద్దది ఉండేది, వాటర్ పైన జాగ్రఫికల్గా కూడా చాలా ఎక్స్పాండెడ్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు నాకు చాలా కాంపాక్ట్ కాన్స్టిట్యున్సీ. రెండోది కొండవాళ్ళు ప్రాంతాలు, పేదరికం, ప్లస్ అదేవిధంగా ఇండస్ట్రియలైజేషను, ప్లస్ ఈవెన్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ కావడం వల్ల డిఫెన్స్ ఎంప్లాయీస్ ఉండేటువంటి ప్రాంతం. మెయిన్ ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి ఎంటర్ అయ్యేటువంటి ప్రధానమైనటువంటి మార్గాలు కూడా ఇందులో ఉన్నాయి. ఒకవైపు ఒక 2-3 వార్డులో బాగా ఎన్లైటెండ్ వ్యాపారస్తులు లేక ఉద్యోగస్తులు ఉండేటువంటి ప్రాంతం కూడా. సో అందరూ కలిసి ఉన్న ప్రాంతం, అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఉంటారు. ఒకవైపు మేజర్ ఏమో ఓల్డ్ ఇండస్ట్రీ ఏరియా కూడా ఉంది. సో అందరినీ మనం కొంచెం చిన్న ఏరియా కావడం వల్ల ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నేను ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి లేచి కలిసే వాళ్ళలో కూడా ఈ మనం గోపాలపట్నం టు ఎన్ఐడి ఉన్నటువంటి ఏరియా మేజర్ నియోజకవర్గంలో. అంటే కలిసే వాళ్ళు అని చెప్పేదానికంటే ఎవరన్నా ఒక చిన్న ఇన్విటేషన్ ఇచ్చినా ఆలోచించకుండా గణబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అనేది రాజకీయంలో భాగమా, వ్యక్తిత్వంలో భాగమా, ఎట్లా చూడాలి? నేను ఒక ఫుల్ టైమర్, ఒక రకంగా చెప్పాలంటే. ఫుల్ టైమర్ ఎందుకనంటే నాకు మా తాతయ్య గారు ఇచ్చినటువంటి సినిమా హాల్లో ఆ వ్యాపారాలు తప్ప ఆ సినిమా హాల్ కూడా లీజ్కి ఇచ్చేసి నాకు నో వర్క్, ఇంకో పని లేదు. నేను ఒకవైపు ఉంటే స్పోర్ట్స్, లేకపోతే ఫుల్ టైమ్ నేను పబ్లిక్ లైఫ్లో ఉంటాను. సో ఈవెన్ ఆ స్పోర్ట్స్ అనేది ఇప్పటికీ కూడా ఏదో ఒక ఆర్గనైజేషనో లేకపోతే ఏదో ఒక అసోసియేషన్ యాక్టివిటీస్ కంపల్సరీ ఉంటాయి. అట్ ది సేమ్ టైం పాలిటిక్స్. ఎలా ఉంది ఇప్పటి వరకు? గత 5 సంవత్సరాల నుంచి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, అధికారంలో లేకపోయినా కూడా ఒక పక్క నుంచి డెవలప్మెంట్ అనే విషయాన్ని తర్వాత మాట్లాడదాం, కానీ పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఎట్లా ఉంది ప్రజలను కలుస్తుంది రానున్న ఎన్నికల విషయంలో? డెఫినెట్గా చాలా చేంజ్ ఉందండి. అంటే నేను ఇప్పుడు మనకి ఒకటి రకంగా ఉంటుంది, ప్రజాప్రతినిధికి ఎన్నికైన వాళ్ళకి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, గ్రీవెన్స్ ఉంటుంది. గవర్నమెంట్లో లేనప్పుడు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి ఆటోమేటిక్గా మాకుండే ప్రజలను కలిసినప్పుడు డెఫినెట్గా గ్రీవెన్స్ ఉండకుండా ఉండదు, ప్రతి ఇష్యూ ఉంటుంది. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఉండేటువంటి గవర్నమెంట్ వచ్చినటువంటి యాజిటేషన్స్ ఇష్యూస్, ఇప్పుడు లాస్ట్ టైం మా గవర్నమెంట్లో 6,000 పైన హౌసెస్ ఇచ్చాం. ఆ హౌసింగ్ అలొకేషన్స్కి వచ్చేటప్పటికి చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి గతంలో. ఇప్పుడు తర్వాత మెయిన్ అప్పుడు ఒక డాష్ బోర్డ్ పెట్టి స్ట్రీట్ లైట్ వెలగాలనుకున్నా ఆ సిస్టంలో ఆన్లైన్లో చూసుకొని ఎక్కడ లైట్ లేదో అక్కడ ఆన్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆర్టీజీఎస్ ప్రోగ్రామ్ ఉండేది, చంద్రబాబు నాయుడు గారు మానిటర్ చేసేవాడు. ఇప్పుడు ఏ వీధుల్లోకి వెళ్ళినా ఆ లైట్లు ఇది సార్ అప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు ఏంటి ఇలా లేదా, ఇలాంటి కంపారిజన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇదే నియోజకవర్గంలో ఇది 10వ సంవత్సరం పూర్తయిపోయింది దాదాపుగా. ఈ 10 ఏళ్ల మీ రాజకీయంలో చాలామంది ఒడిదుడుకులు చూసే ఉంటారు. ఎందుకు 3వసారి కూడా ఇక్కడ నుంచి పోటీ చేసినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? అసలు ఏం చెప్తాను? డెఫినెట్గా నేను ఒక డెవలప్మెంట్ చేశాను, ఒక సాటిస్ఫైడ్ ప్రోగ్రామ్స్ ఈ నియోజకవర్గంలో మీరు తీసుకుంటే ఒకప్పుడు కార్టూన్లు వచ్చేవి,
ఏదైనా రాజకీయ నాయకుడు ఎలక్షన్స్లో పోటీ చేస్తే మీడియానే మీరు ఎలక్షన్స్ అప్పుడు ఇలాంటి హామీలు ఇస్తారు, ఈ తర్వాత మర్చిపోతారు అనేటువంటి వాదన ఉంటే, ఇప్పుడు తీసుకుంటే అవన్నీ మీరు అవన్నిటికీ కూడా మార్పు తీసుకురాగలిగిన సాటిస్ఫాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ పెండింగ్ ఇష్యూసే ఉన్నాయి మా కాన్స్టిట్యున్సీలో. లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అంటే 20 years 30 years ఇంతకుముందు విశాఖ 2లో ఉండేదో, లేకపోతే కొంత మా పాట్ పెందుర్తి నియోజకవర్గం ఉండేది. బైఫ్రికేషన్ తర్వాత 2009 నుంచి ఈ నియోజకవర్గ వర్గీకరణ అయింది. సుదీర్ఘకాలంగా ఉండే సమస్యలు అంటే ఒక కోరికలు అనుకోండి. ఇప్పుడు ఎన్ఐడి ఫ్లైఓవర్ ఉంది, అది మీకు గంటలు అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళేవాడు, స్కూల్కి వెళ్ళేవాడు, ఉద్యోగాలకి వెళ్ళేవాడు, అరగంట ఆగేవాడు. అంటే ఒకటి కరెక్టే మీరు చెప్తుంది బాగానే ఉంది, కానీ ఈ ఎన్ఏడి ఫ్లైఓవర్ అనే విషయాన్ని పక్కన పెడితే నేను ఫ్లైఓవర్ ఒకటే కాదు, నేను ఘనబాబుగా ఇన్నేళ్ల నా రాజకీయంలో నేను సాటిస్ఫైడ్ గా ఉన్నాను, నేను ఇది అభివృద్ధి చేశాను, దీన్ని సహకరించాను. ఒకటైతే నేను చెప్పలేను, 100 చెప్పగలను సాటిస్ఫైడ్గా ఉండడానికి. ఒక హాస్పిటల్, గోపాలపట్నం హాస్పిటలే రాదు, కేజీహెచ్ ఉంటుండగా ఒక రిఫరల్ హాస్పిటల్ ఎక్కడ ఉంటుందన్నారు, తెచ్చాను. 2 MRO కార్యాలయాలు ఇక్కడ తీసుకొచ్చాను. 13,500 మంది పట్టాలు ఇచ్చాము. ఎవరుంటే భూముల మీద ఉండేవాళ్ళని 7,000కి టిట్కో ఇల్లు కడుతున్నాం. రెండోది, నీకు జింక్ నుంచి షిప్ యార్డ్ దాకా ఒక మోడర్నైజ్డ్ రోడ్ వేసాం. రామూర్తిపేట రైల్వే ఏంటంటే ఒక ఫ్లైఓవర్ కడితే లెవెల్ క్రాసింగ్స్ అంటే గేట్స్ అంటారు కదా, రైల్ గేట్లు క్లోజ్ చేయాలనే నిబంధన ఉంది ఒక ఫ్లైఓవర్ కడితే. ఎందుకంటే గేట్ లేనప్పుడు దానిపైన కట్టేసాం. కానీ ఆ గేట్ ఏమైంది, ఆ గేటే ఆ కంచరపాలెం గ్రామాలకి శాపం అయింది. ఫ్లైఓవర్ ఏమో విశాఖపట్నం నగరానికి ఉపయోగపడుతుంది, వేసిందేమో ఆ గ్రామానికి, బట్ ఆ గేట్ క్లోజ్ చేసేస్తే ఆ ఊర్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. సో దానికి అండర్ పాసెస్ కావాలని చెప్పి సింహాచలం రైల్వే స్టేషన్ నుంచి వైజాగ్కి వెళ్ళేదాకా రైల్ గేట్ 4 ఉండేవి, 4 గేట్లు ఇప్పుడు లేవు, ఓన్లీ అండర్ పాసెస్లో ఆ గ్రామాలకు వెళ్తున్నారు. దీస్ ఆర్ ది అచీవ్మెంట్స్. అంటే ఇవే మీ రానున్న ఎన్నికలకు సంబంధించి మిమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తానేది. ఎందుకంటే ఇవి అన్నీ కూడా గతంలో కూడా ఈ చర్చకు వచ్చేవి. ఎప్పుడు ఎన్నికల్లో ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి పబ్లిక్ నుంచి గ్రీవెన్స్, మీరు ఈ సమస్య తీర్చండి అని. ఆ సమస్యలు తీర్చినప్పుడు ఉండేటువంటి సంతృప్తి ఇంకేముంటుంది. అవన్నీ తీర్చగలిగాం. ప్రధాన సమస్యలు సుదీర్ఘకాల సమస్యలు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాలు కావచ్చు, లేదా వెల్ఫేర్ విషయాలు కావచ్చు. సో వీటివన్నిటివి కూడా చేయగలిగినందుకు ఆ సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంది, సంతృప్తి. సరే, ఆ సంతృప్తికరంగా మా ఓటర్ కూడా డెవలప్మెంట్ కొట్టేశారు. మీరు గవర్నమెంట్ అంతా చూడండి, స్టేట్ అంతా కూడా -151 సీట్స్ వచ్చినప్పుడు కూడా మా నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి కొట్టేసి. సో అంటే ఇప్పుడు చాలా విమర్శలు చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం డెవలప్ చేయలేదు, లేకపోతే కేవలం సంక్షేమ పథకాలే అందిస్తుంది కానీ ఎట్లాంటి డెవలప్మెంట్ లేదని ఒక వ్యతిరేకత అయితే కనిపిస్తోంది. ఇట్లాంటి టైంలో మళ్ళీ ఘనబాబు గెలిచే అవకాశం అయితే ఉందా? డెవలప్మెంట్ అనేది ఎలాగూ లేదు, నిధులు లేవు మనకి తెలుసు. వెల్ఫేర్ కూడా, ఆ వెల్ఫేర్లో ఉండే ఉద్దేశం నెరవేరట్లేదు. వెల్ఫేర్ దేనికి? పేదరికం తగ్గించడానికి, వాళ్ళ ఆదాయాలు పెంచడానికి, వాళ్ళ ఖర్చులు మరి తగ్గించాలి. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు, మీరు వెల్ఫేర్ ఇస్తున్నారు, బట్ ఖర్చు అదే పూర్ పీపుల్ ఎవరికైతే మనం ఇచ్చేది వైట్ కార్డ్ హోల్డర్కి, వాడికి ఇచ్చే దాంట్లో ఇప్పుడు గ్యాస్ కానీ, పెట్రోల్ డీజిల్ కానీ, ఇవాళ కరెంట్ బిల్స్ కానీ, చెత్త పన్ను కానీ, ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఇచ్చిన దానికంటే తీసుకునేది గవర్నమెంట్ ఎక్కువ అనేది ఒక ఫీలింగ్ ఉంది ప్రజల్లో. సో అందుకే నేనేమంటానంటే ఇది సంక్షేమం కాదంట. ఫర్ ఎగ్జాంపుల్ సంక్షేమం లాస్ట్ టైం అన్నాకంటే 5 రూపీస్కి ఆడు భోజనం చేసేవాడు. మీరు అది తీసేసి ఇచ్చే వెల్ఫేర్ ఎట్లా అవుతుంది? కామన్ మ్యాన్ కూలికి వెళ్ళేవాడు, పనికి వెళ్తాడు, ఉదయాన్నే భార్య భర్త, ఇప్పుడు కొండవాళ్ళ ప్రాంతం అదంతా ఉంది, ఆడికి ఎలా కింద దిగ్గానే అన్నా క్యాంటీన్ ఉండేది, వాడు వంట చేసుకుంటే వాడికి ఇచ్చిన కూలి అందులో పోయేది. సో ఆ ఫెసిలిటీ మీరు తీసేశారు, వెల్ఫేర్ ఎలా అవుతుంది? సో అయితే మీరు ప్రచారం జరిగినంతగా ఈరోజు ప్రచారం చాలా మీకు తెలుసు, హోర్డింగ్స్ కానీ, ఇప్పుడు ఉదాహరణకి రేషన్ డిపోలే ఉన్నాయి, రేషన్ డిపోల స్థానంలో వాహనాలు తెచ్చారు. వాహనంలో ఏమిస్తున్నారు? ఓన్లీ రైస్, సెంట్రల్ ఇచ్చే రైస్. బట్ ప్రచారం ఏంటి? అంతకుముందు అదే రేషన్ డిపోలో పండగ వస్తే నెయ్యి ఇచ్చేవాళ్ళం, కందిపప్పు ఇచ్చేవాళ్ళం, బెల్లం ఇచ్చేవాళ్ళం. ఈరోజు అంటే ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడు దానికేం ప్రచారం చేసుకోలేదు కదా, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు సెంట్రల్ ఇచ్చే రైస్కి మీరు ప్రచారం చేసుకుంటున్నారు. సో ఆ ప్రచారం వల్ల మీ ప్రశ్న కూడా సంక్షేమం కూడా ఇస్తున్నారు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు రాజకీయ విమర్శ కాదు, అందరూ ఇప్పుడు ఈరోజు ప్రజల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్లో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. సంక్షేమం ఇప్పుడు ఎంతమందిని కట్ చేశారు? ఇంట్లో మనవడికి 10 ఏళ్ళు పెన్షన్ తీసుకున్న ఆమెకి, మనవడికో ఫ్యామిలీలో ఎవరికో ఉద్యోగం వచ్చిందని ఈ పెన్షన్ తీస్తే ఆ ముసలామె ఆవేదన. నేను ఇంటింటికి వెళ్తున్నప్పుడు వచ్చేటువంటివి వెల్ఫేర్ అనేటువంటిది ముందు పేదవారికి ముఖ్యంగా ఇచ్చేటువంటి పెన్షన్ కూడా కట్ అయితే
వృద్ధులకి పెన్షన్లు లేకపోతే డిపెండెంట్ అంటారు, వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఏదో ఉందనో, లేకపోతే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, నువ్వు ఆదాయం ఎక్కువ అని కట్ చేస్తే, కరెంట్ బిల్ ఎందుకోసం మీ స్లాబ్లోనే మీ రీడింగ్ లేట్ చేస్తే చాలా ఆ స్లాబ్లోకి వెళ్ళిపోతారు. 1వ తారీఖు రీడింగ్ చేసేయాల్సింది 5వ తారీఖు చేస్తే వాళ్ళు నెక్స్ట్ స్లాబ్లోకి వస్తారు. ఇంటి వైశాల్యం ఎక్కువ ఉంది, హౌస్ ట్యాక్స్ ఎక్కువ పడుతుంది, నువ్వు డబ్బులు ఉన్న వాళ్ళవి అని బెనిఫిట్స్ కట్ చేశారు. దీని సంక్షేమం అంటారా? సో ఇన్ని లోపాలు చెప్తున్నారు ప్రభుత్వం మీద. ఇప్పుడు రానున్న ఎన్నికలకు సంబంధించి జరగబోయే ఈ పోరు నిజంగా చెప్పాలంటే ఎన్నికల పోరైన కంటే ఆత్మీయ పోరు అనుకోవాలి. ఈసారి మీ ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి మీ ఇంచుమించుగా ఆత్మీయుడు, స్నేహితుడు, బంధువు అనే కంటే స్నేహితుడు అనొచ్చు, అడారి ఆనంద్ కుమార్ గారు. సో ఆయనకి మీకు ఎలా ఉండబోతుంది? ఇక్కడ జగన్ రెడ్డి గారి ఎంపిక చూశాను, అభ్యర్థుల ఎంపిక చూస్తే మన నగరంలో మొత్తం అంతా ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు. అక్కడ కూడా ఒక వెలపూడి రామకృష్ణ బాబు గారు 3 times సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ కూడా మా దగ్గర కూడా 2014లో ఒకరిని తీసుకొచ్చారు, 2019లో ఒకరిని తీసుకొచ్చారు, ఇప్పుడు 2024లో ఇంకొకరిని తీసుకొస్తున్నారు. అన్నిటికీ కూడా సామాజిక సమీకరణలే కొలమానంగా తీసుకున్నారు. నేనే సామాజిక వర్గం వారిని తెచ్చి పెట్టాలనే ఆలోచన తప్ప ఇందులో ఇంకొకటి ఏం కనిపించదు. వాళ్ళ అంటే ఇది వ్యూహం అనుకోవచ్చు, ఆలోచన కూడా కాదు, వ్యూహం అనుకోవచ్చు. అక్కడ కూడా ఇప్పుడు ఎంబీవీ సత్యనారాయణ గారు, వెలగపూడి రామకృష్ణ బాబు గారి మీద, లేదా పల్లా గారి మీద ఇప్పుడు ఎవరినో ట్రై చేశారు. ఇప్పుడు అమర్నాథ్ ఇప్పుడు కాదు, ముందు అంటే ఏ సామాజిక వర్గం ఉంటే ఆ సామాజిక వర్గంతో ప్రయత్నం చేయాలనేటువంటిది వారి వ్యూహం అవ్వచ్చు. సో అందులో భాగంగా వచ్చారని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య జరగబోయి ఆత్మీయ పోరు శత్రుత్వంగా మారే అవకాశం లేదా? అలా అనుకోవచ్చు అసలు. ఎందుకంటే ఒకరికొకరు ఇద్దరు స్ట్రాంగ్ పర్సన్సే అనే ఫీలింగ్ అయితే ప్రస్తుతం పబ్లిక్ లో కూడా కనిపిస్తుంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రుడు ఉండడు, శత్రువు ఉండడు, అవన్నీ పూర్వం నుంచి మనం చూస్తున్నదే. కానీ బట్ మామూలుగా అయ్యేటప్పటికి ఎలక్షన్స్ అనేటప్పటికి పార్టీ పాలసీస్ పార్టీల పైన ఉంటాయి ఎవరికి. కాకపోతే ఇక్కడ ఉండేటప్పటికి ఇవన్నీ కూడా జగన్ రెడ్డి గారి ఎక్స్పెరిమెంట్స్. ఈ కాన్స్టిట్యున్సీ అనే కాదు, విశాఖ నగరం మీద ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు అన్ని నియోజకవర్గాల్లో. అందులో ఎక్స్పెరిమెంట్లో భాగమే అని నేను అనుకుంటున్నాను. సో అంటే కేవలం ఎక్స్పెరిమెంట్ వల్లనే మీకు సంబంధించిన మీ నియోజకవర్గం వరకు మిమ్మల్ని ఓడించాలి, 3వసారి ఇక్కడ నుంచి గెలవనివ్వకూడదు టార్గెట్ వ్యూహం ఉంటుంది కదా. వ్యూహం అన్ని నియోజకవర్గాల పైన కంటే కూడా, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే కూడా ముఖ్యమంత్రి గారికి విశాఖపట్నం పైన, ఎందుకంటే విశాఖపట్నం ప్రజలు ఇప్పుడు కాదు 2014లో విజయమ్మ గారిని కూడా ఓడించారు. సో అది కూడా ఒక కారణం కావచ్చు. అదేవిధంగా విశాఖపట్నంలో మొన్న 2019లో కూడా 4 సీట్లు టీడీపీకి రావడం ఒక కారణం కావచ్చు. ఎప్పుడైతే అలాంటి వ్యూహాలు ఉన్నాయో, వ్యూహానికి పదును పెట్టే విధంగా ఆయన కూడా నిర్ణయాలు నేను అనుకున్న ఎక్స్పెరిమెంట్లే చేస్తున్నారు. కానీ ఈసారి మీ ఎన్నికకి సంబంధించి రాజకీయం కంటే బంధుత్వం ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి విశాఖ డైరీలో మీ సొంత ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి ఒక ఎండీగా, ఒక సిఇఓగా అందులో పనిచేస్తున్నటువంటి పొజిషన్ అయితే ఉన్నారు. దానివల్ల మీ రాజకీయానికి ఎక్కడ ఇబ్బంది వచ్చే అవకాశం లేదా? రాజకీయం ఏం లేదు. ఆయన కంపెనీ ఎండీగా ఉన్నారు, ఈయన కంపెనీ చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు అదే చైర్మన్ మీద మీరు కూడా పోటీ చేయాలి కదా? ఆయన నా మీద పోటీ చేస్తున్నారు. నేను ఆయన ఒకరి మీద ఒకరు పోటీ. ఆయన ఒక ఎలమంచిలికి సంబంధించిన ప్రాంత వ్యక్తి. ఎలమంచిలో అక్కడి నుంచి అంటే మీ ఉద్దేశం అడారి ఆనంద్ గారు లోకల్ కాదు, నాన్ లోకల్ అని ప్రాజెక్ట్ చేసే ప్రయత్నం మీరే చెప్పాలి. మీరు కాదని ఎవరంటారు? ఆయన మాత్రం అంటాడు ఇక్కడ పుట్టి పెరగలేదు కదా. మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఇక్కడ మీకు ఆయనకున్న అర్హత ఇందాక చెప్పాను. విశాఖలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీలో స్ట్రాంగ్ క్యాండిడేట్స్గా రాణిస్తున్నారో ఆ అభ్యర్థులకి వాళ్ళపైన పోటీ చేసేవారు ఆ సామాజిక వర్గంలో బాగా డబ్బు ఉన్న వారిని ఎంపిక చేసి ఈరోజు పోటీలో పెడుతున్నారు. అది మనం చూస్తున్నాం, అదే జరుగుతుంది. ఇంకంతకంటే ఇంకేం లేదు. అందుకని అంటున్నాను, నేను ఆ పదం వాడుతున్నాను. అంటే మీకు అడారి ఆనంద్ గారు సరైనటువంటి క్యాండిడేట్ అనేది బయట జరుగుతున్నట్టు ప్రచారం, మీరు దాన్ని కాదని నేను జగన్ రెడ్డి గారు ప్రచారం చేయాలి. నేను బయట అంటే మీకు సరితుగా నేను ఒకటే అనుకోండి, నేను నా పని నేను చేసుకుపోయే వ్యక్తిని, అభివృద్ధి సంక్షేమం తప్ప రాజకీయాలు మాట్లాడే వ్యక్తిని కాదు. ఎన్నికలప్పుడు కూడా నేను నా స్టైల్ ఆ రోజులో ఉంది, ఈ రోజు అలా ఉంది. ప్రజలు డెసిషన్ తీసుకుంటారు. మీరు అంటున్న నిర్ణయం ఎన్నికల తర్వాత మీరు మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేసుకున్నాక మాట్లాడుకుంటాం. సో సంక్షేమము అభివృద్ధి రెండు ఉండాలి అని చెప్పే మీకు
పబ్లిక్లో తిరుగుతున్నాం అని అనుకున్నా కూడా ఎవరన్నా పిలిస్తే తప్ప ఈ గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ప్రజలకి పూర్తి స్థాయి అంటే ప్రజల్లోకి వెళ్ళలేదు గణబాబు అనే విమర్శ కూడా మీ మీద ఉంది. దాన్ని ఒప్పుకుంటారా? ఓన్లీ ప్రతిపక్షాలే. వైకాపా చెప్పే విమర్శే. ఎవరు చెప్పారు విమర్శ? వైకాపా. నేను ఉన్నదే నా నియోజకవర్గం. నేను ఉదయం లేస్తే నేను నా ప్రజలకు కనబడతాను. నేను ఇంటి బయటకు వెళ్తే నా ఇంట్లోంచి బయటకు వస్తే నేను ప్రజల్లో ఉంటాను. ఇంటి నుంచి బయటకు వస్తే ప్రజల్లోనే ఉండాలి. నేను ఇంకేం ఇంట్లో కూర్చునే వ్యక్తినేం కాదు. ఎల్జీ పాలిమర్స్ జరిగిన ఇన్సిడెంట్ 4 గంటలకు నేనే ఉన్నాను. ఎవరున్నారు? 4 o'clock ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్. అది నా నియోజకవర్గం నా ఇంటి వెనకాలే ఉంది. కంపెనీ కూడా. ఇవన్నీ కూడా గెలవటానికి చేసే ఒక ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్షం అంటే నాకు ప్రత్యర్థులు చేసేటువంటిలో లేకపోతే వైకాపా వాళ్ళు చేసేటువంటి ప్రచారం తప్ప ప్రజలకి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నా. మీకు సంబంధించిన మీ కార్యకర్తల్లోనూ మీ క్యాడర్లోనూ కొంత అసంతృప్తి అనేది ఇప్పటికీ కనిపిస్తుంది కూడా. మీరు ఒప్పుకుంటారా? మీరు ఏదైనా ఒప్పించడానికి ప్రయత్నం చేయండి. నేను ఒకటే చెప్తున్నా, ప్రజలకి అందుబాటులో లేదనే పదం ఏదైతే అన్నారో మీరు విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే నేను ఇల్లు దాటితే బయటికి ఇదే నా పబ్లిక్, ఇదే నేను ఇంట్లో ఆడ చూపిస్తే అది నేను ఇంటి బయటికి వెళ్తే నా నియోజకవర్గం కూడా చాలా పెద్దది కాదు. నేను ముందే చెప్పాను, నా చుట్టూ ఉన్న నియోజకవర్గం నా ప్రపంచం, నా నియోజకవర్గం ఇక్కడే ఉంటా. సో ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్ళానంటే పబ్లిక్ అంటున్న మాటలు ఏంటంటే ప్రభుత్వంలో లేనప్పుడు పెత్తనం ఎవరు చేస్తున్నారు, ఈ నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఎవరికి ఇచ్చారు, పెత్తనం ఎవరు చేస్తున్నారు, ప్రభుత్వ కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ చేసి గొడవ చేస్తే మీకు కనిపించినట్ట, ఇది కరెక్ట్ కాదు. అలాంటి సంభాషణ కాదు, ఇష్యూ బేస్డ్. షిప్ యార్డ్లో ఇన్సిడెంట్ జరిగింది, మొదట అటెండ్ అయింది ఊరు, 10 మంది చనిపోయినారు క్రెయిన్ పడిపోయి. ప్రభుత్వం ఏమైనా వచ్చిందా? ఇక్కడ మేజర్ గా కూడా చూస్తే మీరు పాసర్ల ప్రసాద్ మీకు సంబంధించినటువంటి వ్యక్తి, మీ అనుచరుడు, ఆయన మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. చాలా మీకు కూడా అందుకే అవగాహన లేదు. ఆయన ఏ నియోజకవర్గం మీ అనుచరుడే వినండి, మీతో పాటు ట్రావెల్ చేసిన వ్యక్తే కదా. వినండి సార్, గణబాబు అనుచరుడు అంటారు కానీ వినండి సార్, వేరే వాళ్ళ అనుచరుడు అని చెప్పారు. చాలా బాగా చెప్పారు. పెందుర్తి నియోజకవర్గం 6 నియోజకవర్గాలు. పూర్వపు పెందుర్తి నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించిన కుటుంబం మా. పూర్వపు పెందుర్తి నియోజకవర్గంలో సింహాచలం గ్రామానికి సంబంధించినటువంటిది భీమిలి నియోజకవర్గంలో. భీమిలికి ఒక యాస్పిరెంట్గా ఆయన అక్కడే మీరు అంటున్న వ్యక్తి అక్కడ ఎలివేట్ అయింది. సో తర్వాత కాలంలో ఆయన ఈ నియోజకవర్గం కూడా యాస్పైరింగ్ చేశారు. ఎవరికైనా ఆశావహులకి పోటీ చేయాలనేటువంటిది ప్రతి రాజకీయ పార్టీలో ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ చేయాలనేటువంటి ఆలోచన. ఆ పోటీ చేసే ఆలోచనలో భాగంగా ఎవరైనా సరే అవకాశం దక్కుతుందని ప్రయత్నం చేస్తారు. అంటే ఇది దానిని మీరు ఇప్పుడు మీరు పోటీ చేయాలనే ఆలోచనలో భాగమా, లేకపోతే మీ నుంచి దూరం చేసి మిమ్మల్ని ఓడించాలనుకునే ఆలోచన? నేను అదేమన్నా, పోటీ చేసే ఆలోచన. ప్రతి ఒక్కరు రాజకీయాల్లో తిరిగే వాళ్ళకి ఒక అవకాశాలు ఎప్పుడు వస్తాయనే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు ఎవరైనా ఏ పార్టీలో ఏ రాజకీయ పార్టీలోనైనా రాజకీయాల్లో తిరిగే వాళ్ళకి ఏదో ఒక యాంబిషన్ లేకుండా ఎందుకు ఉంటుంది? ఏదో ఒక యాంబిషన్. అంటే ఇప్పుడు ఈ జరుగుతున్న ప్రచారాలు కేవలం గణబాబును ఓడించడానికి చేస్తున్న ప్రచారం అనుకోవచ్చా? క్లియర్. నేనంటుంది ఎవరికైనా యాంబిషన్ మా పార్టీలో ఉన్నదనుకుంటే పూర్వం నుంచి సీనియర్స్కి ఆశావహులకి రాజకీయాల్లో రాణించడానికో లేకపోతే ఇంకోటో ఎన్నికలు అనేవి ఒక కొలమానం పోటీ చేయాలనేటువంటి ఆలోచన కావచ్చు, ఇవన్నీ కావచ్చు. మీరు అంటున్నట్టు వ్యతిరేకంగా అనేటువంటిది డెఫినెట్గా అపోజిషన్ పార్టీస్, ఇప్పుడు నాకు అపోజిషన్ ఉండేటువంటి వైకాపా వారు డెఫినెట్గా దాన్ని ఉపయోగించుకోవాలని చూస్తారు. దానిలో భాగంగా మీకు మీడియాకి ఇన్పుట్ కావాలి కాబట్టి మీకు ఇస్తుంటారు, మీరు కూడా అడుగుతుంటారు. నేను అనేది ఏంటంటే ఇన్ జనరల్ నా మెంటాలిటీ ప్రోయాక్టివ్గా వెళ్ళిపోతుంది. నా మీద కామెంట్ చేయడానికో నా మీద నా విమర్శ చేయడానికి కూడా ఇంకేమీ ఉండదు, అవకాశం ఉండదు. ఎత్తుక్కొని భౌతార్థంలో ఏదో ఒకటి మాట్లాడాల్సి. మీకు ఇంతవరకు ఉన్నటువంటి ఇమేజ్లో కొంత అంటే చంద్రబాబు అరెస్ట్ తర్వాత కూడా కొంత చేసినటువంటి యాక్టివిస్ట్ కానీ పార్టీని కొంచెం పైకి లేపడానికి మీకు ఒక అవకాశం వచ్చిందని అనుకోవచ్చా? నేను ఏమంటానంటే చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా అరెస్ట్ అనేటువంటిది జనరల్ పబ్లిక్, ఎందుకంటే ఒక క్లీన్ చిట్ ఉన్న సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, కంట్రీలోనే ఒక ఐడెంటిటీ ఉన్న ఆయన అరెస్ట్ చేసిన విధానం సరే, కేసులు పెట్టడం ఇవన్నీ రాజకీయ కక్షలతో పెట్టారు, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయం. బట్ అరెస్ట్ చేసిన విధానం
మిడ్ నైట్ లేట్ నైట్ ఒక ఎర్లీగా వెళ్ళి ఆయన్ని లేపి బస్సులో అక్కడి నుంచి ట్రావెల్ చేసి అదంతా కూడా మీకు ఆ కక్ష తీర్చుకునే రివెంజ్ పాలిటిక్స్లో భాగం అనేది ప్రజలు చూశారు. చూసిన తర్వాత ఏ నోట విన్నా ముసలాళ్ళు ఏమి తెలియని ఆడవాళ్ళు కూడా ఇలా అన్యాయంగా అరెస్ట్ చేశారనేది ఆ చట్టమో లేకపోతే న్యూస్ పేపర్లో ఎవరు చదవలేని వ్యక్తులు కూడా ఆ మాట్లాడుకునే సందర్భం. డెఫినెట్గా చంద్రబాబు అరెస్ట్ అనేటువంటిది ఒక జగన్ రెడ్డి గారు చేసిన అంటే ఆయన ఏదో రివెంజ్ పాలిటిక్స్లో చేసింది అనేటువంటిది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఉన్నది తప్ప. ఇప్పుడు చూడండి, అమరావతి 50వ రేపు ఎలక్షన్ వస్తుందంటే 50 అక్యూజ్డ్ నెంబర్ 50 పెట్టి ఛార్జ్ షీట్ వేశారు. దాన్ని ఏమనాలి? సో ఏదో రూపంలో అన్ని కేసుల్లో పెట్టాలని అనుకున్నారు. అంటే చంద్రబాబు మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు గురించి పాజిటివ్గా మాట్లాడతారు, జగన్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన్ని తిడుతూ మాట్లాడతారు. కానీ అది స్ట్రైట్ పాయింట్ ఒకటే, మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మీరు పార్టీ జంప్ అయిపోతారు అనేది మీ మీద జరుగుతున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి ప్రచారం. ఇప్పుడు మళ్ళీ కానీ ఇప్పుడు అధికారం లేదా? 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నారా లేదా? ఈ కార్పొరేటర్ల విషయంలో కూడా మీరు సహకరించలేకపోవడం వల్ల వాళ్ళందరూ ఓటమి చెందారని ఒక తీవ్రమైన విమర్శ ఉంది. అప్పుడు మీ కేడర్ మీకు రానున్న ఎన్నికలు ఎలా సహకరిస్తారు? ఎన్నికల్లో మీరు చూస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటర్ నమోదు దగ్గర నుంచి మేము అన్నీ అదే చూసాం. ఈరోజు చూస్తే ఎన్ని ఓట్లు తీసేశారు? ఓట్లు తీయడానికి ఫామ్ 7 యూజ్ చేశారు మా దగ్గర. ఇప్పుడేమో గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వారిని అర్బన్లోకి షిఫ్టింగ్ ఫామ్ 8 పెట్టిస్తున్నారు మా కాన్స్టిట్యున్సీలో. ఫామ్ 7 పెడితే ఈ రాష్ట్రంలో అంటే నీ ఓటు వేరే వ్యక్తి తీయడానికి అప్లై చేశాడు. ఎవరు తీశారు? స్టేట్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇంత పకడ్బందీగా చేసే దగ్గర ఓటర్ నమోదు ఓటు తీసేయాలని ప్రయత్నం చేసి క్రిమినల్ కేసు పెట్టారు. ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ మా నియోజకవర్గంలో 160 మంది మీద క్రిమినల్ కేసు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలా జరిగి ఉంటుంది? ఒక రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో అప్పుడు ఎన్నికలు ఎలా జరిగి ఉంటుంది? హై హ్యాండెడ్గా ఓటర్ నమోదు దగ్గర నుంచి ఓటర్ ఎలక్షన్ అంతా కూడా వాళ్ళు వన్ సైడెడ్గా చేసుకున్నారు. ఎలక్షన్ నిజంగా సజావుగా ప్రజాస్వామ్యయుతంగా జరగల. అందువల్ల నగరంలో ఎక్కువగా కూడా ప్రభుత్వం యంత్రాంగం కానీ ఆర్పీలు కానీ వ్యవస్థ కానీ అంతా కలిపి ప్రభుత్వ ఉద్యోగస్తులను కూడా వాడుకొని ఎలక్షన్ చేయించుకున్నారు. అందుకని కార్పొరేషన్లో వైఫల్యం. సో ఇంతున్నా కూడా గత ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేశారు, చాలా హ్యాపీగా వచ్చారు, విజయాన్ని అందుకున్నారు. ఈ రానున్న ఎన్నికలకు సంబంధించి మీతో పాటు జనసేన బీజేపీ కూడా పొత్తులో ఉంది. వాళ్ళు సహకారం ఎలా ఉండబోతుంది? 100% వస్తున్నారు. అందరూ బాగా పనిచేస్తారు, చక్కగా వాళ్ళు ఫుల్ కోఆపరేట్ చేస్తున్నారు. సో ఇది బీజేపీ జనసేన అనేటువంటిది 2014లో కూడా కలిసి పనిచేసాం. సో కొత్తగా ఇప్పుడు వచ్చిన పొత్తేం కాదు. అప్పుడు వారు ప్రత్యక్ష ఎన్నికలకి జనసేన అప్పుడు పోటీ చేయలేదు. బట్ అప్పుడు కూడా మాకు మద్దతు ఇచ్చారు. సో 3 కలయిక డెఫినెట్గా మా కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా ఎక్కువగా అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఉన్నారు. భారతీయ జనతా పార్టీని అభిమానించే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా జనసేనకి ఒక యూత్ సెక్టార్ ఒక మేజర్ ఇది ఉంది. సో ఇవన్నీ కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అని అనుకుంటున్నాను. అంటే ఫైనల్గా కన్నబాబు హ్యాట్రిక్ కొట్టదలిచారా? అందులో ఆలోచన. సో ఎక్కడ తనుకోవడానికి ఏమి లేదు. మీకు ఎవరైతే ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చారో వాళ్ళకి తప్ప డౌట్ ఇంకెవరికి లేదు. సో మాకు ఇన్పుట్ ఇవ్వాల్సిన పని లేదు, నియోజకవర్గంలో ఏముందో దాన్ని తెలుసుకుని వస్తాం. థ్యాంక్ యూ. సో మొత్తానికి చూడొచ్చు, రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా అటు జనసేన టీడీపీ బీజేపీల సహకారంతో హ్యాట్రిక్ కొడతాను, ఖచ్చితంగా విజయం సాధిస్తాను. ఎన్నో విమర్శలు చేసినా కేవలం రాజకీయాల్లో నన్ను ఓడించాలనో నా మీద కావాలని చేసే బురద జల్లడమే తప్ప నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను, నిత్యం ప్రజల్లోనే ఉంటాను, 3వసారి కూడా గెలిచి తీరుతానని గణబాబు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.